వెల్కమ్ టు వేదిక టీవీ. మనతో పాటు ప్రముఖ రచయిత మెర్సీ మార్గరెట్ గారు. అక్క, ఈ బుక్ ఫేర్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ బుక్ ఫేర్ అనేది పెట్టారు, చాలా రకాల బుక్స్ అయితే మనకు కనపడుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొన్ని ఎక్కువ మంచి పుస్తకాలతో, ఎక్కువ కొత్త రచయితల ప్రచురణలతోనే ఈసారి స్టాల్స్లో చాలా ఎక్కువ పుస్తకాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా యాంఫీ థియేటర్ పెట్టి అక్కడ కూడా సాహిత్యపరమైన చర్చలు కోసం కేవలం రచయితలతో, కవులతో, వాళ్ళ అభిమానులు కలిసేందుకు ఒక వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఎక్కువ వరకు యంగ్ రైటర్స్ అండ్ యంగ్ పోయట్స్ వాళ్ళ పుస్తకాలు ప్రచురించారు. ఇప్పుడే మీ బుక్ ఒకటి చూడగానే మీరు ఎక్కడున్నారు అని ఎత్తుకుంటే, మీ మాటల పొడుగానే బుక్ చూశాను. ఆ బుక్ చూడగానే అక్క ఎక్కడున్నారు అని ఎత్తుకుని వచ్చాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అక్క ఈ బుక్ స్టాల్? మీ బుక్ స్టాల్ నెంబర్ ఎంత ఇక్కడ? నాది తెలంగాణ పబ్లికేషన్స్లో నా పుస్తకాలు పెట్టాను నేను. నాది మాటల మడుగు, కాలం వాలిపోతున్న వైపు, డియర్ జిందగీ. అలాగే నాది త్వరలో 25వ తారీఖున నా సంపాదకత్వంలో వస్తున్న పుస్తకం ఉచ్చల జలధి తరంగా అనే పుస్తకం ఇక్కడ బుక్ ఫేర్లోనే ఆవిష్కరణ ఉంది 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకు. సో తెలంగాణ పబ్లికేషన్స్లో నా పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. అక్క, ఇప్పుడున్న జనరేషన్లో అందరూ మొబైల్స్కి అలవాటు పడి మాకు చాలా నాలెడ్జ్ తెలుసు అని చెప్పేసి బుక్స్ని పక్కకు పెట్టే పరిస్థితి కనపడింది. మరి అలాంటి పరిస్థితులు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున బుక్ స్టాల్ అనేది ఏర్పడింది, అంటే బుక్ ఫేర్ అనేది పెట్టారు. ఇది ఎలా అనిపిస్తుంది? అంటే యూత్ని ఏమన్నా అట్రాక్ట్ చేస్తుందా? బుక్స్ వైపు తిప్పిద్దా వాళ్ళని? మనకి అంటే ఏదైనా కూడా ముందు పుస్తకం నుంచే మొదలవుతుంది. అది పుస్తకంగా ఒక ఫామ్కి వచ్చిన తర్వాత డిజిటల్ ఫామ్లోకి వెళ్తుంది. లేదా డిజిటల్ కాపీస్ వచ్చినా కూడా ఎక్కువ వరకు చదివేప్పుడు పుస్తకం ఇస్తున్నటువంటి ఫీల్ ఏదైతే ఉంటుందో డిజిటల్ రీడింగ్ అంత ఇవ్వదని నేను అనుకుంటాను. అంటే అయితే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ ఆడియో బుక్స్ కూడా వింటున్నారు, విని చదివేసాం అనుకుంటున్నారు. అయితే ఆడియోది విన్న తర్వాత మళ్ళీ మనం ఏం చదివామని మళ్ళీ నెమరేసుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళటం అనేది కష్టం. కానీ అదే పుస్తకం చదువుతున్నప్పుడు మనం పుస్తకాన్ని నెమ్మదిగా చదువుతూ పాయింట్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని తిరిగి కోట్ చేసుకునేందుకు, లేదా మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ ఇది చెప్పారు కదా అని వెళ్ళి చూసుకోవడానికి మనకి అది ఒక ఈజీ వే ఆఫ్ రీడింగ్. అండ్ అది మన మైండ్ మీద చాలా ఇంప్రింట్ చేస్తుంది. పుస్తకం చదువుతున్నప్పుడు ఇమాజినేషన్స్ అనేవి ఇస్తున్నంతగా డిజిటల్వి అంత ఇవ్వకపోవచ్చేమో అని నా అభిప్రాయం. అంతే. అంటే నా వరకు నాకు పుస్తకం పట్టుకొని చదువుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ రీడింగ్ వల్ల వచ్చే ఏదైతే ఆనందం ఉంటుందో, పరవశం, అది నేను డిజిటల్గా చదువుతున్నప్పుడు అది ఎంజాయ్ చేయలేను. కానీ ఏదో రకంగా పుస్తకం రూపంలోనో లేదా సాఫ్ట్ కాపీసో ఆడియో ఏదైనా సరే పుస్తకానికి కనెక్ట్ అయి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బుక్స్ చదివేటప్పుడు ఏంటంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మన చుట్టే తిరుగుతున్నట్టు ఆ ఫీల్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆడియోస్ అయినప్పుడు అయితే అది దొరకదు మనకు సాధారణంగా. అవును, అందులో ఇంకా చాలా ఫాస్ట్గా పోతూ ఉంటుంది కాబట్టి నరేషన్ అవి కూడా. సో మనం ఎక్కువగా వాటిని బ్రెయిన్లోకి తీసుకొని మన ఇమాజినేషన్కి ఎక్కువ పని చెప్పలేము. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. పుస్తకం అంటేనే మనల్ని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళేది. అది మన మనోనేత్రాలని, మన ఇమాజినేషన్ అంటే వింగ్స్ని ఏవైతే ఉంటుందో ఓపెన్ చేస్తుంది. సో ఈ ఆడియో బుక్స్ కానీ ఎక్కువ వరకు డిజిటల్ కాపీస్ అయినా కూడా అంత ఎక్కువగా మనం డిజిటల్ కాపీలో మీరు స్కిప్ చేస్తూ ఉంటారు. సేమ్ లైక్ ఫోన్ కదా, లైక్ ఆ ఫింగర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో పైకి అనడం తప్ప చదువుతున్నప్పుడు మన బుర్రలోకి ఎంత వెళ్తుంది అనేది. మరి ఇప్పుడు ఒక్కోసారి నేను పుస్తకం చదివేప్పుడు చివరికి వచ్చేప్పుడు మెల్లగా ఇంకా స్లోగా చదువుతాను, పుస్తకం అయిపోతుందేమో అనేటువంటి ఒక ఇది ఉంటుంది కదా. అరే ఈ పుస్తకం అయిపోతే ఎలా అనే ఒక భయం కూడా కలిగి మెల్లగా కొంచెం చిన్నగా తక్కువగా కూడా చదువుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అది పుస్తకం హార్డ్ కాపీస్ పట్టుకోవడం వల్ల వచ్చేటువంటి అనుభవం అది. అదే ప్రతి ఒక్కరు కూడా నేను ఏమంటానంటే డిజిటల్ కాపీస్ అయినా పర్వాలేదు, ఒక పర్సనల్ లైబ్రరీని పెట్టుకోవడం అనేది మంచిది. అట్లీస్ట్ మీ వరకు మీరు పర్సనల్ అంటే వేల కాపీలను కాకుండా 4-5 పుస్తకాలైనా సరే మీకంటూ ఒక పర్సనల్ లైబ్రరీని మీరు కలిగి ఉండటం వల్ల రేపు పొద్దున మీకు అవి మళ్ళీ అంటే చదువుతున్నాం అనేటువంటి ఒక ఆనందం కూడా మీకు కలిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు తర్వాత మీ నుంచి ఎలాంటి బుక్స్ రాబోతున్నాయి మాకు తెలుసుకోవాలను. నాది నెక్స్ట్ పోయట్రీ వస్తుంది ఒకటి. నేను రాసిన
ఫీమేల్ వాయిస్తో రాసినటువంటి పోయిటరీ వస్తుంది. అలాగే నేను రాసిన నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆ నాటకాలని నేను పుస్తకాలుగా తీసుకొని రాబోతున్నాను. అలాగే ఒక రెండు నవలలు, ఒకటి ఇంగ్లీష్ నుంచి, ఇంకోటి హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. అంటే ఇప్పుడు థియేటర్ యాక్టింగ్ సంబంధించి చాలా వరకు అయితే కథలు రాశారు. అలాగే ఇప్పుడు కొత్త రకరకాల బుక్స్ అయితే మీరు రాస్తూ ఉన్నారు. మీరు రాసిన బుక్స్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఇది? అంటే నేను బాగా నచ్చింది అని అనను, అన్నీ నా పిల్లలు లాంటివే అవి. ఐ డోంట్ వాంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కో ప్రక్రియ అవసరం అవుతుంది. అయితే కవిత్వం అనేది పర్సనల్గా కూర్చొని చదువుకునేటువంటి ఒక ప్రక్రియ. అయితే నాటకం ఏమో అంత సమూహాలు చూసేది. నాకు నాటకం వల్ల వచ్చిన పేరు ఏదైతే ఉందో, కవిత్వం అనేది చాలా క్వాలిటీ పీపుల్, చాలా తక్కువ మందికి మాత్రమే రీచ్ అవుతుంది. అంటే కవిత్వాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కథలు ఒక సెట్ ఆఫ్ పీపుల్ రీడర్స్కి ఇది అవుతుంది. అలాగే నాటకం వేసినప్పుడేమో ఒక హాల్ ఫుల్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు, చూస్తే సరిపోతుంది. సో ఒక్కొక్కసారి ఒక్కో ప్రక్రియని చేయడం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ పుస్తకం ఈ ప్రక్రియకి సంబంధించిన పుస్తకమే అని చెప్పడం కష్టం. అంటే ఒక రచయితగా మీ బుక్స్ అనేవి మేము బాగా ఇష్టపడతాం. రచయితగా కవిత్వాలు రాస్తూ ఉంటారు, ఎన్నో కథలు రాస్తూ ఉంటారు. మరి మీకు బాగా నచ్చిన కవి ఎవరు, రచయిత అట్లా అంటే వాటికి సంబంధించి ఎవరు ఉన్నారు మీకు బాగా నచ్చిన? అందరూ కవులు ఇష్టమే. సీనియర్ కవులు సి నారాయణ రెడ్డి మొదలుకొని నగ్నముని గారు, శివారెడ్డి గారు, గోపి గారు, ఆచార్య గోపి గారు, అలాగే తర్వాత ఇంకా అంటే చరబండరాజు గారు కావచ్చు. అలా అంటే ఈ క్రమంలో శిలావీర్రాజు గారు, వీళ్ళందరూ, బాలగంగాధర్ తిలక్ ముఖ్యంగా నాకు చాలా ఎక్కువగా నేను కనెక్ట్ అయ్యేది ఆయన పుస్తకం చదివిన తర్వాత మోడర్న్ పోయిటరీ ఇలా కూడా రాయొచ్చు అని నేను నేర్చుకున్న సందర్భం కాబట్టి. ఇంకా అలాగే కథలకు వచ్చేప్పటికీ కథలు చాలామంది రాశారు. ప్రత్యేకంగా నాకు ఎక్కువ వరకు నేను అనువాద కథల్లో అయితే జయకాంతన్ గారి కథల్ని నేను బాగా ఇష్టపడతాను. కొడవటిగంటి కుటుంబరావు గారు, అలాగే చాగంటి సోమయాజులు గారు, ఇది అలాగే అంటే వీళ్ళందరూ కథలు కూడా నన్ను బాగా ఎక్కువ ఇంట్లో ఇన్స్పైర్ చేస్తాయి అలాగా. సో ప్రత్యేకంగా వీళ్ళు ఒక్కరే అని ఏం లేదు, ఎవరైతే నన్ను ఇన్స్పైర్ చేస్తారో వాళ్ళందరూ నాకు ఇష్టమైన రచయితలు, కవులు. ఓకే రైట్ అక్క, థ్యాంక్ యూ.